కొనాలంటే అమ్మో ఎంత ప్రైస్ అవుతుందో అన్నట్టు కాకుండా నా దృష్టిలో నాకంత నా లెవెల్లో చిన్నగా పెంచుకుంటూ చూపించాలి మీరు. ఓకే సార్. ఓకేనా? మీ దగ్గర ఉన్న డిజైన్స్ చూపించండి మంచిగా, అలాగే తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ కూడా చూపించండి. ఓకే సార్. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం. ఈరోజు మీకు మంచి బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించబోతున్నానండి. బంగారం గాజులు కొనాలి అంటే మినిమం ఎంత వెయిట్ ఉండాలి అనే ఆలోచన మీ అందరికి వచ్చే ఉంటుంది కదా. మరి అది మనం దాని గురించి తెలుసుకుంటూ మంచి కలెక్షన్ అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను. బంగారం అంటే చాలామందికి ఇష్టం అండి. పైసా కూడబెట్టుకుని ఎన్నో రోజులు కలగని ఒక మంచి బంగారం ఐటమ్ అయితే మనం కొనాలనుకుంటాం. సో అందులోంచి ఈ ఐటెంలు మీకు ఖచ్చితంగా బాగా నచ్చుతాయి. సో చూసేయండి, నచ్చినవి లైక్ చేయండి. అలాగే ఇక్కడ ముకుందా జ్యువెలర్స్లో మంచి గోల్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పెట్టాను, అది కూడా చూసేయండి. అండ్ అలాగే ముకుందా జ్యువెలర్స్లో ఎందుకు రావాలి అంటే విఏ స్టార్ట్ అవుతుంది ఇక్కడ 2 నుంచి 12% హైయెస్ట్ అనమాట. మేకింగ్ ఛార్జెస్ లేవండి. సరేనా? ఇంకెందుకు కావాల్సిన పూర్తి కూడా చూసేదా రండి. హలో అమ్మ, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మ, బాగున్నారా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీరు అడిగిన వెంటనే గాజుల కలెక్షన్ పెట్టినందుకు. దీంట్లో కొన్ని ఐటమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సరే? అసలు మనకి బంగారం గాజు కొనాలి అంటే కనీసం ఎన్ని గ్రామ్స్ ఉండాలి? 10 గ్రామ్స్ అయితే మంచిగా వస్తుంది. ఓకే, 10 గ్రామ్స్ అయితే మనకి డైలీ వేర్ స్టార్ట్ అవుతుంది. డైలీ వేర్ స్టార్ట్ అవుతుంది. ఇంకా లైట్ వెయిట్ కూడా చేసుకోవచ్చా? మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. డన్. సో రండి ఒకసారి ఐటమ్స్ చూడండి. ఇవి అంతా టోటల్ వచ్చేసి మనకి డైలీ వేర్ పర్పస్ వస్తుంది సార్. డైలీ వేర్. ఓకే, దీని గురించి మాట్లాడమ్మా. ఇది వచ్చేసి కటింగ్ అంతా వచ్చి బాగుంది. డైలీ వేర్ వస్తుంది సార్. ఇది వచ్చేసి మనకి టోటల్ 60 గ్రామ్స్ అలా వస్తుంది. ఓకే, ఒక బ్యాంగిల్ సెట్ సార్ 4 బ్యాంగిల్ సెట్ వస్తుంది మనకి. 4 బ్యాంగిల్స్ కలిపి 60 గ్రాములు వస్తుంది. 60 గ్రాములు 4 బ్యాంగిల్స్ వస్తున్నాయండి. కటింగ్ కూడా చూడండి ఎంత బాగుందో, షైనింగ్ అంతా. సో ఇవి కూడా మనకి 64 గ్రామ్స్ వస్తుంది సార్. 64 గ్రామ్స్ 4 బ్యాంగిల్స్ వచ్చేసి మనకి 64 గ్రామ్స్. అంటే డైలీ వేర్ వచ్చేసి మనకి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నది అనుకుంటారు, ఎక్కువ కాలం మనకి వస్తుంది. డైలీ వేసుకుంటాం కంటే బ్రెండ్ అవ్వకుండా అటు ఇటు ఇది అవ్వకుండా ఉంటుంది. 60 గ్రామ్స్ నుంచి ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చింది లోపల చూడండి. అన్ని సెల్ఫే, బట్ ఇది కూడా బాగుందండి. ఫ్లవరింగ్ అంతా వచ్చింది. బాంబే కలెక్షన్, దుబాయ్ కలెక్షన్ లాగా చాలా బాగుంది. దాదాపు ఇవన్నీ అంతే వెయిట్ లో ఉన్నట్టు. ఇవి వచ్చేసి మనకి 50 గ్రామ్స్ చేంజ్ వస్తుంది వెయిట్. టోటల్ 4 బ్యాంగిల్స్ వచ్చేసి 50 గ్రామ్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాటర్న్ లోనే ఇది ఎట్లా వస్తుంది సార్. అంటే నియర్ బై కొంచెం డిజైన్ అనేది కొంచెం వేరియేషన్ వస్తుంది. ఇది కూడా మనకి 50 గ్రామ్స్ వస్తుంది అన్నమాట. 50 గ్రామ్స్. వావ్, సూపర్, చాలా బాగుంది. డిజైన్ చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ ఇది ఎంత షైనింగ్ కొడుతుందండి. ఇది దీని గురించి చెప్పండి అమ్మా. ఇది కూడా అంతేనా? ఇది వచ్చేసి ఫినిషింగ్ వచ్చేసి హై ఫినిషింగ్ వస్తుంది సార్. లేజర్ కటింగ్ వస్తుంది. లేజర్ కటింగ్ అందుకే బాగుంది. ఎస్, మిర్రర్ కటింగ్ అంతా, లేజర్ కటింగ్, మిర్రర్ కటింగ్ అంతా ఒకటేనా? ఎంత బాగుందో అసలు. చాలా చాలా గ్రాండ్ గా ఉంది. ఇది ఒక్కటి అటు ఇటు వేసుకుని మధ్యలో ఒక్కటి వేసుకున్నా చాలు, అంత బాగుంది అసలు. ఇది కొంచెం వెయిట్ గానే ఉన్నట్టుంది. మిడిల్ వేర్ బ్యాంగిల్, ప్లెయిన్ బ్యాంగిల్స్ అలా వేసుకున్నా కూడా లుక్ బాగుంటది అనమాట. అవునవును, చాలా బాగుంది. సో ఇవి కూడా నెక్స్ట్ ఇవి మనం డైలీ వేర్ పర్పస్. కొంచెం ఇలా వద్దు అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇలా ఫ్లవర్ టైప్ లో వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా దాదాపు ఇంచుమించు అదే వెయిట్ లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇవి చాలా ఫ్యాషన్ గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ట్రెండింగ్ సార్. రోడియం పాలిష్ తో వస్తుంది అనమాట ఈ టైప్. ఓకే, రోడియం పాలిష్ విత్ రోజ్ గోల్డ్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట. ఇది కంప్లీట్ ప్లెయిన్ ఈ టైప్ లో వస్తుంది. ఈ ఐటమ్ చూడండి. ఫస్ట్ ఇది వచ్చేసి ఎలా ఉందో డిజైన్, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇక్కడ మధ్యలో రోజ్ గోల్డ్ టైప్ వచ్చి అండ్ రోడియం కటింగ్. అది స్టోన్ కాదు సార్, రోడియం పాలిష్. అది స్టోన్ షైనింగ్ వస్తుంది కదా బాగా చూడటానికి. మనకి సీజెడ్ స్టోన్ ఎలా మెరుస్తూ ఉంటుంది అలా ఉంటుంది అనమాట దానికి కూడా. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 4 బ్యాంగిల్స్ వెయిట్ ప్రకారం కదా. దీని కూడా అంతే సార్. ఇవి కూడా అంతే, డైలీ వేర్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. ఇవి కూడా 60 గ్రామ్స్ రేంజ్ వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఐటమ్స్ కొద్దాం. సో దీనికి కూడా 2 నుంచి 12% మధ్యలోనే ఉంటాయి కదా. అంతే సార్. ఓకే, ఇది భలే ఉంది అసలు, చాలా బాగుంది అసలు. ఇది మాత్రం సూపర్గా ఉందండి. ఎవరైనా వచ్చి తీసేసుకోండి, ఎంత బాగుందో అసలు కలెక్షన్. స్టోన్ అపీరెన్స్ వస్తుంది సార్. అవును, చాలా బాగుంది అసలు. గట్టిగా చాలా గ్రాండ్ లుక్ తో కనిపిస్తుంది అసలు చూడటానికి. బ్యాంగిల్ కూడా చాలా సాలిడ్ గా ఉంటుంది సార్. ఒకసారి మీరు చూడండి. అదే చాలా సాలిడ్ గా వస్తుంది. బాగుంది అసలు చూడటానికి కూడా. ఒక్కొక్కటి 15 గ్రామ్స్ వస్తుంది బ్యాంగిల్. అవును, దాదాపు అన్ని అంతే 4 బ్యాంగిల్స్ అంటే 6 తులాలు వస్తుంది అంతే. ఐడియా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చెప్పేస్తున్నారు. చాలా బాగున్నాయండి చూడండి.
సాలిడ్గా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇది ఇది ఇవి కూడా సేమ్ ఒకసారి ఇది కూడా బయట రోడియం పాలిష్ కాంబినేషన్. ఇదిగోండి. లుక్ వచ్చేసి మనకి డైమండ్ బ్యాంగిల్ లుక్ వస్తుంది అనమాట. అవును అలానే ఉన్నాయి మనకి. వావ్. సో డెఫినెట్గా బ్యాంగిల్స్ ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడైనా మనకి మంచి మంచి శాలరీ వచ్చినప్పుడు, లేకపోతే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి అమ్మకి కానీ, లేకపోతే వైఫ్కి కానీ, లేకపోతే సిస్టర్స్ కానీ, ఇట్లా నాకు తెలిసి ఇంట్లో అమ్మకి కానీ మంచి శాలరీ వచ్చినప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ కానీ ఏదైనా మనకి స్తోమకు తగ్గట్టుగా కొంచెం చిన్నవి చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదండి. సో అదనమాట. మంచి ప్రేమతో ఆప్యాయతో మనకు కావాల్సిన బడ్జెట్లో మంచి ఐటమ్ అయితే మనం మనకు కావాల్సిన సైజులో కూడా కస్టమైజ్ చేసి తీసుకోవచ్చు. ఎస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో వరకైనా సైజు కావాలనుకున్నా, అబ్బాయికి చెప్తున్నా ఇది, ఎందుకంటే ఎవరైనా తెలియకుండా చేయాలనుకుంటారో వాళ్ళకి చెప్తున్నా. సైజు ఉంటుంది, వాళ్ళ బ్యాంగిల్ సైజ్ తీసుకుని వచ్చేసి ఈ బ్యాంగిల్ సైజులో నాకు ఈ వెయిట్లో మీరు ఈ విధంగా అంటే ఒక డిజైన్ చూపించి ఈ విధంగా నాకు కస్టమైజ్ చేసి ఇవ్వగలరా అని కనుక్కుంటే ఖచ్చితంగా చేసిస్తారండి. మంచి కస్టమైజ్ చేసిస్తారు. సో డెఫినెట్గా మన ముకుందలో అది కూడా ఉంది. మనకి పెద్ద షోరూమ్ కదా, ఇక్కడ మనకి కస్టమైజ్ చేసిస్తారో లేదో అలాంటి డౌట్స్ ఏమొద్దు. మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసిస్తారు. మీకు కావాల్సిందిగా ప్రిపేర్ చేసి తయారు చేసిస్తారు. VA 2 నుంచి 12% హైయెస్ట్. మేకింగ్ ఛార్జెస్ కూడా లేవు. మనకి కస్టమైజ్ చేసి ఇచ్చినా మేకింగ్ ఛార్జెస్ లేవు అప్పుడు కూడా లేదు సార్. సేమ్ ఇప్పుడు మనం ఏది ఫైనల్గా ఎంత పర్సంటేజ్కి ఫైనల్ చేసుకుంటామో ఆ పర్సంటేజ్కి యాజ్ ఇట్ ఈస్గా మీకు మేక్ చేసి ఇచ్చినా కూడా అదే పర్సంటేజ్ వస్తుంది. సో వితౌట్ మేకింగ్ అండి. ఫ్యాక్టరీ వాటికి ఎలాంటి ఛార్జెస్ ఉండమంటే ఇంతకంటే గొప్ప విషయం ఏం కావాలి చెప్పండి. ప్రేమగా కొనుక్కొని వెళ్ళండి. మీ అమ్మగారికో మీ వైఫ్కో ఎవరికైనా సరే ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే సూపర్ కలెక్షన్ అయితే మన ముకుందా జ్యువెలర్స్లో అవైలబుల్గా ఉంది. ఇంకా బోల్డ్ అని డిజైన్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. గాజులన్నీ చూడండి ఎంత బాగున్నాయో. సో ముందు అయితే దీని గురించి మాట్లాడుకుందాం. అమ్మా దీని గురించి చెప్తారా ఒకసారి? చెప్తాను సార్. ఎంత బాగున్నాయండి అన్ని గాజులు, చూడటానికి ముచ్చటగా. సెల్ఫ్ వర్క్ వచ్చింది సార్ మనకి. ఓకే. మనకి వెయిట్ వచ్చేసరికి 35 గ్రామ్స్. 35 గ్రామ్స్ 35 గ్రామ్స్లోనేనండి. అసలు పైన వర్క్ కూడా ఎంత సాలిడ్గా ఇచ్చారో చాలా చాలా బాగుంది. అండ్ ఎల్లో పాలిషింగ్ గోల్డ్ లాగా చక్కగా కొంచెం మ్యాట్ శాండ్ ఫినిషింగ్, మళ్ళీ పైనంతా మీకు గ్లాస్ కటింగ్ టైప్ వచ్చింది. గ్లాస్ కటింగ్ టైప్ వల్ల దానివల్ల చాలా బాగా అనిపిస్తుంది. సో ఎన్ని గ్రామ్స్? ఒక బ్యాంగిల్ 2 బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కలిపి మనకి 35 గ్రామ్స్. ఓ ఈచ్ వన్ బ్యాంగిల్ కూడా ఇస్తారమ్మా? ఓకే. 2 బ్యాంగిల్స్ కలిపి మనకి 18 గ్రామ్స్ దాకా వస్తుంది సార్ ఒక్కొక్క బ్యాంగిల్. ఓకే. చాలా చాలా బాగుందండి, నాకు బాగా నచ్చాయి. చూసారా ఎంత మంచి కలెక్షన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కొత్తగా ఇది కడలా కనిపిస్తుంది కానీ కాదా? కాదు సార్, మనకి బ్యాంగిల్సే సార్. ఓకే. ఇవి వచ్చేసరికి మనకి బ్యాంగిల్స్ లోనే మనకి ఎనామిల్స్ వస్తుంది అనమాట. ఓకే. చాలా డిఫరెంట్, అంటే ఒక రన్నింగ్ డిజైన్ కాకుండా ఆల్టర్నేట్ గా ఒక చోటేమో ఎనామిల్ వర్క్, ఇంకో చోట వచ్చేసరికి మనకి సెల్ఫ్ వర్క్, అలా ఆల్టర్నేట్ గా ఇలా వర్క్ ఇచ్చారు. అసలు ఎంత బాగుందండి. చూడటానికి ఏమో కడలాగా కనిపిస్తుంది, ఇవి ఇలా రావడం వల్ల కడలా కనిపిస్తుంది. డిఫరెంట్ గా ఉంది. సో ఈ 2 బ్యాంగిల్స్ ఎంత వెయిట్ ఉన్నాయి? ఈచ్ బ్యాంగిల్ 10 గ్రామ్స్. 4 బ్యాంగిల్స్ 40 గ్రామ్స్ వస్తుంది మనకి. 2 బ్యాంగిల్స్ 20 గ్రామ్స్ వస్తుంది. చూసారా చాలా చాలా బాగుంది. మా సొంతది ఇంతే చిన్నగా ఉంటుంది చెయ్యి, ఇది వచ్చేస్తుందేమో. ఒకసారి ఇప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలి. ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే నాకు కావాల్సింది వండి పెట్టేస్తుంది కదా. ఓకే, ఇంత మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని కోరుకోండి మీరు కూడా. నెక్స్ట్ ఐటమ్ ఇది చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చూసరికి మనకి సెల్ఫ్ కటింగ్ వచ్చింది సార్. ఓకే. అక్కడ లైట్ ఎనామిల్, మనకి మరి డార్క్ ఎనామిల్ కాకుండా సెల్ఫ్ వర్క్ తోనే లైట్ ఎనామిల్స్, రూబీ ఎమరాల్డ్ ఎనామిల్, గ్లాస్ ఎనామిల్ ఇచ్చారు. మళ్ళీ సెల్ఫ్ వర్క్ అలా ఆల్టర్నేట్ గా వచ్చింది అన్నమాట. అవునవును, మరి ఎక్కువ ఎనామిల్ కాకుండా చాలా బాగా వస్తుంది సార్. ఇది వెయిట్ వచ్చేసరికి ఈచ్ బ్యాంగిల్ 12 గ్రామ్స్. ఈచ్ బ్యాంగిల్ 12 గ్రామ్స్ లోనే చాలా మంచిగా కనిపిస్తుంది, హెవీగా కూడా కనిపిస్తుంది, బరువుగా. అందుకే చాలా బాగున్నాయి అమ్మా. నచ్చినైతే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ నో మేకింగ్ ఛార్జెస్ అండి. ఓకే. నెక్స్ట్ రెగ్యులర్గా మనకి ఇంట్లో యూజ్ చేసుకోవాలంటే ఉంటాయి కదా, అవి చూసుకుందాం. ఇది ఒకసారి తీయండి.
ఇవి రెగ్యులర్ గా వస్తుంది సార్. అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నా కానీ ఇవి మాత్రం ఎవర్ గ్రీన్. రెగ్యులర్ గా మనం మట్టి గాజుల్లో వేసుకుంటాం, మట్టి గాజులో వేసుకుంటారు. అందమే అందం కదా అసలు. అటు ఇటు చివర్లో వేసుకుంటే చాలా బాగుంది. ఎంత పడుతుంది ఈచ్ వన్ బ్యాంగిల్? ఈచ్ బ్యాంగిల్ 9 grams వస్తుంది సార్. 9 grams పడుతుంది మనకి. ఈచ్ వన్ 9 grams అండి, గుర్తుపెట్టుకోండి మనకి. అంటే ఇక మీరు ఈచ్ వన్ బ్యాంక్స్ 9 grams అంటే 4 బ్యాంక్స్ ఎన్ని తులాలు వస్తున్నాయి మనకి? 18 గ్రాములు 2, 18 grams. 36లో 36 grams అంటే దాదాపుగా 4 grams అనుకుంది. 4 grams లో మనకి 4 తులాలు, 3.5 తులాల నుంచి 4 తులాలు అంతే 4 బ్యాంగిల్స్ వస్తాయి. అవును, బ్యాంగిల్స్ వస్తున్నాయి. నెక్స్ట్ అసలు అన్నీ బాగున్నాయి, దేని గురించి చెప్పాలో అర్థం కావట్లేదు. అండ్ ఇది కూడా దగ్గర రండి, ఇది కూడా చాలా బాగుందమ్మా. ఎనామిల్తో వచ్చి, ఎనామిల్ కాదు సార్, స్టోనేనా? ఓకే, సెల్ఫ్ కటింగ్ తో మనకి పార్టీ వేర్ బ్యాంగిల్స్ సార్. అవునవును. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసరికి మనకి 15 grams అలా వస్తుంది. ఇది కూడా అసలు ఈచ్ 15 grams? లేదు సార్, మనకి ఇది లైట్ వెయిట్ లోనే వచ్చింది అనమాట. ఈచ్ బ్యాంగిల్ 13 grams అలా 13 grams లోనే వచ్చింది. చాలా బాగుందండి. పార్టీ వేర్ అనేది మనకి 13 grams అనేది లైట్ వెయిట్, కొంచెం సాలిడ్ హెవీ వెయిట్ వస్తుంది. 15 grams స్టార్ట్ అవుతుంది, కానీ ఇది మనకి 13 grams. కానీ సాలిడ్ గా ఇచ్చారు అసలు. స్టోన్ డిజైన్ కూడా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు కదమ్మా. చాలా చాలా బాగున్నాయి. ఓకే, అండ్ ఇది కూడా చాలా బాగా కళ్ళకు కొడుతుంది. కటింగ్ అంతా కూడా గ్లాస్ కటింగ్ అసలు ఎంత బాగుందో. బాగుంటుంది సార్, మనకి సెల్ఫ్ వర్క్ వస్తుంది. చాలా దూరం నుంచి బాగా షైన్ అవుతాయి. అవునవును, ఇక్కడ నుంచి కూడా కొడుతుంది అసలు. అవును, ఇది కూడా మనకి ఈచ్ బ్యాంగిల్ 12 grams సార్. ఈచ్ బ్యాంగ్ 12 grams. ఒకసారి డిజైన్ అబ్జర్వ్ చేశారా? నీట్గా ఉంది అసలు. కటింగ్ అంతా కూడా చాలా షైన్ కొడుతుంది మనకి. ఇది లోపల ఏదో గ్లాస్ ఉన్నట్టే, మిర్రర్ ఉన్నట్టే అలుక్కు టక్కన ఇలా కొడుతుంది అనమాట. సో చాలా, అవును, చేతికి కూడా చాలా అందంగా ఉంటుంది. చాలా బాగుంది. సో ఈచ్ వన్ బ్యాంగిల్ 12 grams పడుతుంది. ఓకే, ఇంకా ఇది లైట్ వెయిట్. అది లైట్ వెయిట్ ఇంకా ఏమున్నాయి ఇంకా దీంట్లో? ఇది చూద్దామా? ఇది మనకి మ్యాట్ ఫినిషింగ్ టైప్ వస్తుంది. గ్లాస్ కటింగ్ లో మ్యాట్ ఫినిషింగ్ టైప్ లో వచ్చింది సెల్ఫ్ లో. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసరికి మనకి 10 grams అలా వస్తుంది. 10 grams. ఎంత బాగుందండి అసలు. చూసారా ఎంత బాగుందో? మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్ని డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే పంపించేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని షోరూమ్కి అయితే విజిట్ చేయండి. సో బ్యాంగిల్స్ కలెక్షన్ అదిరిపోయింది కదా, ఇంకా బోల్డ్ అని కలెక్షన్ అయితే ఉందండి. సార్ మనకి ఇది వచ్చేసి 23 grams లో రోడియం పాలిష్ లో వస్తుంది సార్. ఇది 23 grams 23 grams లో వస్తుంది సార్. వర్క్ కూడా ఫ్యాన్సీగా బాగుంటుంది. 23 grams అంటండి. బాగా వచ్చిందా సార్ కెమెరామెన్ గారు? సో నాకైతే బాగా సునీత సైజ్ అయితే 24 అండి, అంతే అదే సైజ్ ఉన్నట్టుంది. ఇది చాలా బాగుందండి. ఏంటి రోడియం ఫినిషింగ్ లో వస్తుంది సార్. లీప్ మోడల్ బాగుంటుందండి, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. చాలా బాగుందండి. ఇది యోధాకు కూడా బాగుంటుంది, మా పాపకి స్కూల్ క్లాస్కి. అదే చాలా క్లాస్గా ఉంది. కాలేజ్ పిల్లలు కూడా చాలా బాగుండేటట్టుగా ఉంది. ఇది చాలా బాగుంది. అంటే ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా చాలా అన్నట్టు. చాలండి. ఫినిషింగ్ అండి, ఫినిషింగ్ మాత్రాన అసలు సూపర్గా ఉంది. ఫినిషింగ్ అయితే అదిరిపోయిందండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం. మన దాంట్లోనే ఒకటి సీజెట్ లో కావాలనుకుంటే కొంచెం సీజెట్ లో తీసుకోవచ్చు సార్. ఓకే, మనకి ఇది ఏంటంటే 25 grams వస్తుంది సార్ ఈచ్ వన్ బ్యాంగిల్. ఓకే, ఈచ్ వన్ బ్యాంగిల్ 25 grams లో వస్తుంది. మంచి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ సార్, క్లోజ్ సెట్టింగ్ స్టోన్. బాగుందండి, చాలా బాగుంది. చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో అసలు. చాలా అంటే చాలా మంచి లుక్ ఉంది. సో ఈచ్ వన్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 25 వరకు పడుతుందండి. 25 grams వస్తుంది సార్. 25 grams నెట్ వెయిట్ 25 grams పడుతుంది ప్రకారం అంటే అదిరిపోయిందండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. డిజైన్ చాలా బాగుంది. మీరు డిజైన్ చూపించారు కదండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఐటమ్ మనం కొద్దిగా బ్రాడ్ గా తీసుకుందాం అనుకున్నాను కండి. ఇలా ఈ వర్క్ తీసుకోవచ్చు సార్. ఇది లీప్ అండ్ డిజైన్ కటింగ్, మిర్రర్ కటింగ్ వస్తుంది. సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్. కటింగ్ ఎంత భలే ఉందండి. లైట్ ఏదో ఇంటికి లైటింగ్ పెడితే లైట్ అవుతాయే అలా ఉంది. లైటింగ్ చూడండి, లైట్ పడే కొద్ది షైనింగ్ మారుతూ ఉంటుంది సార్ దాన్ని. ఇది ఎంత ఉందండి? ఈచ్ వన్ బ్యాంగిల్ ఎంత వెయిట్? ఈచ్ వన్ బ్యాంగిల్స్ వచ్చేసి 21 grams వస్తుంది సార్. ఇది 21 grams లో వస్తుంది. ఓకే, విఎస్ విఏ ఎంత ఉంది? విఏ వచ్చేసి దీనికి 8% పడుతుంది సార్. 8% విఏ.
వింటున్నారా మీరు? ఇయే వచ్చేసి 8% అంట. సో నో మేకింగ్ ఛార్జెస్. మేకింగ్ చార్జెస్ జీరో సార్, మన దగ్గర ఎప్పుడైనా జీరోనే మేకింగ్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు మేడం మళ్ళీ. సో నో మేకింగ్ అనమాట. నో మేకింగ్ అండ్ విఏ 8% అండి. సో సూపర్. దీనికి 12 అనుకుంటా కదా. స్టోన్ వర్షన్ వచ్చేసి 12 పడుతుంది. దీనికి ఎంత పడుతుంది? దానికి వచ్చేసి 9% పడుతుంది సార్. దీనికి 9%. గుర్తుపెట్టుకోండి, 9% మాత్రమే. సూపర్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ బోల్డ్ అని ఉన్నాయి. ఇంకోటి ఫోన్లో చూసి సెలెక్ట్ చేసి పక్కన పెట్టమని చెప్పాను, అందుకే బాక్స్లో నాకు కొంచెం ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి మనకు రోడియం ఫినిషింగ్లో వస్తుంది సార్. కొంచెం ఏంటంటే పార్టీ వేర్కి ఏంటంటే బాగుంటుంది ఇలాంటి ఫినిషింగ్ కూడా. ఫ్యాన్సీ. ఇది వచ్చేసి రోడియం ఫినిషింగ్లో ఉందండి. చాలా ఫ్యాన్సీ లుక్తో ఉంది. ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా కానీ చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. చాలా స్టైలిష్గా ఉంది. ఫినిషింగ్ కానివ్వండి, కటింగ్ కానివ్వండి, చాలా క్లాజీ అండ్ చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. సో ఇది కూడా ఈచ్ వన్ బ్యాంగిల్ అయినా ఈచ్ వన్ బ్యాంగిల్ తీసుకోవచ్చు సార్. మనం కావాలంటే డబుల్ తీసుకోవచ్చు. మనకి ఈచ్ వన్ బ్యాంగిల్ వచ్చేసి 23 గ్రామ్స్ వస్తుంది సార్. 23 గ్రామ్స్. ఓకే. వి ఎంత పడుతుంది దీనికి? దీనికి వచ్చేసి 9% పడుతుంది సార్. 9%. రోడియం ఉన్నదానికి దానికి ఎంత 9 పడింది, దీనికి కూడా దాదాపు 9 పడింది. సో నో మేకింగ్ ఛార్జెస్. నో మేకింగ్ ఛార్జెస్. ఎస్, అసలు లేవు కదా అసలు మేకింగ్ ఛార్జ్ మన దగ్గర లేదు. ఓకే. సూపర్ సూపర్ సూపర్. ఇంకొకటి ఏదన్నా ఇంకొకటి చూద్దాం. ఒక నవరత్నం బ్యాంగిల్స్ ఉన్నాయి సార్. ఇది చూడండి, క్లాసీ లుక్ వస్తుంది దీనిలో. పెద్దవాళ్ళకైనా మీడియం రేంజ్ వాళ్ళకైనా ఇది ఎక్సలెంట్ ఉంటుంది. భలే ఉందండి. నవరత్నం అవి నవరత్న రింగ్స్, నవరత్నం వస్తుంది సార్. మొత్తం బ్యాంగిల్స్లో నవరత్నం సాలిడ్ వర్క్ వస్తుంది. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా వేసుకోవచ్చు. శారీస్ మీదకి, పెద్దవాళ్ళకి, అన్నిటికీ చాలా బాగుంది. ఇది బ్లాక్ కోట్ నక్షి, డీప్ నక్షి వర్క్ సార్. నక్షి వర్క్. ఓకే. డీప్ నక్షి వర్క్ లో నవరత్నాలో మంచి బ్యాంగిల్స్ అండి. స్టోన్ సీజెడ్స్ కూడా ఉన్నాయా? సీజెడ్స్ అండి. రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో బాగా వస్తుంది. రోజ్ గోల్డ్ ఫినిషింగ్, సీజెడ్స్, నవరత్నాలు అండ్ డీప్ నక్షి, ఇన్ని కలగలిపిన ఈ బ్యాంగిల్ అనమాట. ఇది ఈచ్ వన్ ఎంత వెయిట్ పడుతుంది దాదాపుగా? సార్ మనకి ఇది ఈచ్ వన్ వచ్చేసి 20 గ్రామ్స్ వస్తుంది సార్. ఈచ్ వన్ 20 గ్రామ్స్. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకొక ఐటమ్ కూడా చూపిస్తాను మీకు. ఇది ఎక్సలెంట్ మోడల్ సార్. ఇది రోడియం లో మనకు ఫ్లవర్ డిజైన్ బాగుంది. చూడండి సార్ ఒకసారి, ఇది బాగుంటుంది. చూడండి ఒకసారి. 4 బ్యాంగిల్ సెట్ బాగుంది. ఇవి ఏంటి స్టోన్స్ ఏనా పైన? లేదు సార్ మనకు ఏంటంటే రోడియం కటింగ్ వస్తుంది అంతే. రోడియం కటింగ్ ఇది. రోడియం కటింగ్ లో ఉంది అసలు. చూడడానికి మనకి ఏంటంటే స్టోన్ వర్షన్ లాగా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే రోడియం అండి. రోడియం క్వాలిటీ ఉంది కదా సార్. ఎక్కడున్నా చేయి మీద అలా లుక్ పడిపోద్ది అనమాట. అంత బాగుంది అసలు. ఈ బ్యాంగిల్ ఒక షేప్ ఇలా ఉంది. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నా, ఒక బ్యాంగిల్ ఇలా ఉంటుంది. 3 లేయర్స్ బ్యాంగిల్స్ అండి. అది బాగుంటుంది. డిజైన్ కూడా బాగా వస్తుంది. చాలా బాగా ఇచ్చారు అసలు. లీఫ్ కటింగ్ కానివ్వండి, ఇవి కానీ అదిరిపోయాయి అసలు. ఇది డైలీ యూజ్ కూడా చేసుకోవచ్చు. అవునవును. ఎంత పడుతుంది ఇది? వెయిట్ వచ్చేసి 2 బ్యాంగిల్స్ వచ్చేసి 28 గ్రామ్స్ సార్. 2 బ్యాంగిల్స్ 28 గ్రామ్స్ లో వస్తాయి. ఈచ్ వన్ బ్యాంగిల్ మనకు 14 గ్రామ్స్. విఏ వచ్చేసి దీనికి 9% పడుతుంది సార్. 9% విఏ అంటండి. ఓకే. మిడిల్ లో మనకి రోడియం వచ్చింది కాబట్టి 9 ఇంటికి. సారీ దీనికి 8% ఉన్నది సార్. 8% లో వచ్చేసి తగ్గింది. సో కళ్ళు మూసుకొని తీసుకెళ్ళిపోవచ్చండి. అసలు ఈ కలెక్షన్ ఏంటండి బాబు, ఎంత బాగుంది చూడండి అసలు. చాలా 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 బాగుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి బోల్డ్ అనే ఐటమ్స్ అయితే ఇక్కడ మన ముకుంద జ్యువెలర్స్లో ఉన్నాయండి. తప్పకుండా మీరు షోరూమ్ని అయితే విజిట్ చేయండి. స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా స్క్రీన్ షాట్ తీసి ఇంకా క్లియర్ డీటెయిల్స్ కనుక్కొని కూడా మనం విజిట్ చేయొచ్చు అనమాట. చాలా చాలా బెస్ట్ ఐటమ్ని అయితే ఇంటికి తీసుకొని వెళ్తారు, నేను చెప్తున్నాను కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మా వైడి టీవీని చూసి మళ్ళీ ముకుంద జ్యువెలర్స్కి వచ్చే ఛానల్లో చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే మరొక వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.